సీఎం చంద్రబాబు హంద్రినీవాలో నీళ్లు బదులుగా నిధులు పారించారని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శలు చేశారు. కుప్పంకు నీళ్లు ఇవ్వడానికి హంద్రినీవాలో కాంక్రీట్ లైనింగ్ చేశారన్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని మండిపడ్డారు. బినామీల కోసం కాలువ లైనింగ్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులకు నష్టం జరుగుతుంటే మరోవైపు నాసిరకం లైటింగ్ వెళ్లతో ప్రజాధనం దుర్వినియోగం అన్నారు. టీడీపీకి నీళ్లు పారే ప్రాజెక్టులు కాదు, నిధులు పారే ప్రాజెక్టులు కావాలని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు అంటే రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అనేది రాజశేఖర రెడ్డి గారి నిర్వచనం. ప్రాజెక్టులు అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం. ఇది ఈ రోజు కాదు, ఏళ్ల నాటి నుండి చూస్తా ఉన్నాం. ఏలిన నాటి శనిలా ఈ రాష్ట్రానికి దాపురించిన రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఎప్పుడు కూడా నిధులు పారడమే తప్ప నీళ్లు పారిన పాపాన్ని ఎప్పుడు పోలే. రైతు ప్రయోజనాలను తుంగలో తొక్కి నిధులు పారించిన సందర్భాలు అయితే కోకొల్లలు. హంద్రీనీవా కాలువ మేము మొదలు పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బాలు కొట్టుకుంటారు. హంద్రీనీవా కాలువ డిపిఆర్ అంటే రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, కొన్ని వేల రిపోర్ట్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం దగ్గర. కొన్ని పనులు మొదలు పెట్టని డిపిఆర్ ఫేజ్ 1 కంప్లీట్ చేసి జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఘనత. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు నీళ్లు మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఎవరెన్ని చెప్పినా మరి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనో రోసయ్య ప్రభుత్వంలోనో మేము తెచ్చినామని ఎవరన్నా డబ్బా కొట్టుకున్నా ఈ ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రెండవ దశ కూడా దాదాపుగా 70% పనులు చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దీన్ని ఆపలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ, నాకు తెలిసి ₹1,00,000 అనేటువంటి లిమిటేషన్ కూడా లేదు. సంపూర్ణ రుణమాఫీ, 83,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు రైతులను నడ్డి విరిచే కార్యక్రమాలని అనేకం చేశారు 14-19 మధ్యలో. అందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగులు పనులను ఇబ్బడి ముబ్బడిగా మల్టిపుల్ మిషన్లతో, పొక్లైన్లతో చేయగలిగేటువంటి మట్టి పనులు మాత్రం చేశారు. అవి కూడా మిగిలిపోయిన పనులను మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినాక 24లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక దానిలో మళ్ళీ దాదాపుగా 700 కోట్లకి ఎన్హాన్స్ చేసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంస్థకు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ 700 కోట్ల రూపాయలు అంటే మళ్ళీ అదనంగా 300 కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఈ నిధులు పారడం తప్ప ఎక్కడ నీళ్లు పారడం అయితే కనపడడంలే. మొన్నటి వరకు కూడా 2,000 క్యూసెక్లే వచ్చిన నీళ్లు. మొన్నటి వరకు కూడా 2,000 క్యూసెక్లే. మీకు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవాను తీసుకొచ్చిన నిర్మాణం పూర్తి చేసినటువంటి నీళ్ళు ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో నీళ్ళు ఇచ్చినటువంటి 2012లో ఎటువంటి డిశ్చార్జ్ వచ్చిందో 2,200 క్యూసెక్లు అంతే డిశ్చార్జ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. మరి దాదాపుగా 52 టీఎంసీల నీళ్లను మేము తీసుకొని వచ్చినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి 52 టీఎంసీల నీళ్లు ఎక్కడికి తీసుకొచ్చినారు? అంతకుముందున్న ప్రభుత్వాలు ఎన్ని నీళ్లు తెచ్చారో మీరు అన్ని నీళ్లు తెచ్చారు. కానీ మీరు కాంక్రీట్ లైనింగ్ వేసి హంద్రీనీవా ఫేజ్ 2లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎకరాలు సాగులేకి వచ్చినాయి. తర్వాత ఆ లక్షల ఎకరాలు సాగులేకి వచ్చినటువంటి ఆ భూముల్లో అక్కడ రైతులు వేసుకున్న బోర్లలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? నువ్వు కెనాల్లో కాంక్రీట్ బెడ్డింగ్ వేసినావు, నీళ్లు ఒక చుక్క నీళ్లు కిందికి ఇంకదు. అటువంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వేలాది బోర్లు ఎండిపోయినాయి. కనీసం 40-50 వేల మంది రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వేలాది బోర్లు ఎండిపోయినాయి. మరి దీనివల్ల ఏం సాధించినావయ్యా? నువ్వు రైతులను ఇబ్బంది పెట్టినావు. చిత్తూరు జిల్లాకు అదనంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి నేరుగా తీసుకునే అవకాశాన్ని పోగొట్టినావు వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ అనంతపురం, కర్నూలు జిల్లాల నీళ్ళనే దీని మీదగానే నీళ్లు తీసుకొని పోతావు. ఇది 40 టీఎంసీలు 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తాను.
40 టీఎంసీల హంద్రీ నివా 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 40 టీఎంసీల హంద్రీ నివాను 63 టీఎంసీలో చేస్తూ 6,300 క్యూసెక్కులకు పనులు ప్రారంభించి 6,300 క్యూసెక్కుల హంద్రీ నివాను వెడల్పు చేసి పనులు ప్రారంభించి అనంతపురం కర్నూలు జిల్లాకి వీటిని పరిమితం చేస్తూ దిగువనున్నటువంటి కంపెనీలు, మీ దోపిడీలో వాటాలు పంచుకునేటువంటి కంపెనీలకు మీరు పనులు ఇచ్చి నాసి రకమైన పనులు చేసి ఏదైతే ఈ టెండర్లో అగ్రిమెంట్లో ఏదైతే స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ మారుస్తూ స్కోప్ ఆఫ్ ది వర్క్ చేంజ్ చేస్తూ దానికి ప్రభుత్వం నేరుగా యుద్ధ ప్రాతిపదికన అనుమతులిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలి. కాబట్టి కెనాల్ షేప్ ఎట్లున్నా కానీ దాని మీద కాంక్రీట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైనా రిటైనింగ్ వాళ్ళు కట్టాల్సి వచ్చే అవసరం ఉన్నా కట్టకుండా, ఎక్కడైనా షార్ట్ క్రీటింగ్ చేయాలన్నా కూడా చేయకుండా మరి ఐరన్ పీసెస్ మిక్స్డ్ విత్ కాంక్రీట్, సో దాన్ని కూడా చేయనిది చేసినట్లుగా చూపిస్తూ మొత్తం దోచేసుకున్నారు. ఈరోజు మీ అడ్డగోలు దోపిడీ చూస్తే, మీరు ఈరోజు సాక్షి పేపర్ రాసింది చూస్తే, కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ ఉందా? ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ పోయింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో బి కొత్తకోట మండలం, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కమ్మవారిపల్లి దగ్గర, అదేవిధంగా పొంగనూరు బ్రాంచ్ కెనాలు 88వ కిలోమీటర్ దగ్గర. అంటే ఎక్కడికక్కడ కాంక్రీటు కాలువలో పడిపోయింది, ఎండిపోయి పడిపోయింది. ఇది మచ్చుకి పేపర్లో నింపాలంటే మొత్తం పేపర్ ఈరోజు చెప్తా ఉన్నాడు, నిన్ను భుజాన మోసిన అతను సబ్ కాంట్రాక్ట్ కోసం ఎవరినో కాంట్రాక్టర్ అడిగితే 50% కమిషన్ అడిగినాడట. 100 కోట్ల పనికి 50 కోట్లు ఇచ్చి పనులు చేసుకున్నాడు. అంటే దాంట్లో నీకు ఇంకా మళ్ళీ 20 కోట్లు మిగులుతుందని చెప్పాడు. అంటే అడ్డగోలుగా దోపిడీ కాబట్టి అక్కడ డబ్బులు ఖర్చు పెడతావు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ, అది మచిలీపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏ జిల్లా కానీ ఒక బిల్డింగ్ నిర్మాణానికి, భవన నిర్మాణాలకు స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలకు మించి ఖర్చు కాదు. 2,000 నుంచి 4,000 రూపాయలు. మరి నువ్వు 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెడతాను. దానికి 1 కోటి స్క్వేర్ ఫీట్, ఒక కోటి చదరపడుగుల భవనాల నిర్మాణానికి నువ్వు 14,000 రూపాయలు ఒక చదరపడుగు నిర్మాణం అంటే 10,000 కోట్లు నేరుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అమరావతిలో దోపిడీ చేస్తాను. నువ్వు దానికి డబ్బులు ఖర్చు పెడతావు, ఎందుకంటే డబ్బులు నీకు వాటా వస్తుంది కాబట్టి. అదేవిధంగా మా దగ్గర పేరూరు డ్యామ్కు కొత్తగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు. మడకశిర బ్రాంచ్ కాలువలో నీళ్లు వదిలితే నేరుగా పెన్నా నదికి నీళ్ళు వస్తాయి. మహా అయితే ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు కావచ్చు పెన్నా నదిలో కాలువ దవ్వడానికని మేము అప్పట్లో చెప్తే నువ్వు నవ్వినావు. అదేమన్నా నువ్వేమన్నా ఉపనేశనపల్లికి వచ్చి కలెక్టర్ గారిని అడిగాం, అయ్యా ఇది దాదాపుగా 100-150 గ్రామాలు ఎండిపోతున్నాయి, 2 ఏళ్ళుగా పేరూరు డ్యామ్కు నీళ్లు లేవు, డ్యామ్ ఎండిపోయింది, మీరు నీళ్లు విడుదల చేస్తే మంచినీళ్లతో బతుకుతారు, ఎనినో అనేటువంటి ఒక విపత్తు రాబోతా ఉంది. పశువులకు తాగునీళ్ళు, మనుషులకు తాగునీళ్ళు, కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది, ఇటువంటి కరువు ఉంది. మీరు ఏదో పెద్ద మనసుతో పైన అధికారులను కన్విన్స్ చేసి ఇగోలకు పోకుండా నీళ్లు విడుదల చేయండి అని అడిగాం. ఈరోజు గత సోమవారం అడిగినాం, వారం రోజులైంది. మధ్యలో కలెక్టర్ గారికి 2-3 సార్లు కాంటాక్ట్ చేశాం. మేము ప్రయత్నం చేస్తున్నామన్నారు. మీ ప్రయత్నము పప్పులు ఉడకవు, మీరు చేయాలనుకున్న కలెక్టర్ గారు, మా ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా దీన్ని జరగనీయరు. ఎందుకంటే దీంట్లో నిధులు నీళ్ళే బారుతాయి, రైతులకు ప్రయోజనం, నాయకులకు ప్రయోజనం కాదు. అట్లా మీ అవినీతి కార్యక్రమాలకు మాత్రమే ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవిని, ఈ అధికారాన్ని మీరు ఉపయోగిస్తా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హంద్రీనీవా కాలువను కేవలము మీ ఆదాయ మార్గాలకు మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నారు. నిజంగా మీరు రైతు